మనం ఒక సాదాసీదా హోటల్కి వెళ్తేనే అక్కడ జరిగే హడావడి చూసి ఆశ్చర్యపోతాం. మరి ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసం ముంబై నడిబొడ్డున ఆకాశాన్ని తాకుతూ నిలబడ్డ యాంటిలియా పరిస్థితి ఎలా ఉంటుంది? అది కేవలం ఒక ఇల్లు కాదు, ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి గుండెకాయ వంటిది అక్కడి వంటగది. ముఖేష్ అంబానీ అంటే కేవలం వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, ఒక క్రమశిక్షణ గల జీవన శైలికి మారుపేరు. ఆ క్రమశిక్షణ ఆయన డైనింగ్ టేబుల్ దగ్గరే మొదలవుతుంది. వంటగది అంటే 4 స్టవ్లు, 10 గిన్నెలు కాదు. యాంటిలియాలోని వంటశాల ఒక 7 స్టార్ హోటల్ ఆపరేషన్ ను తలపిస్తుంది. బయట ప్రపంచానికి అంబానీ అంటే కొన్ని లక్షల కోట్ల ఆస్తి మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ ఇంటి లోపల ప్రతిరోజు జరిగే వంట వార్పుల వెనక ఒక భారీ సైన్యమే పనిచేస్తుంది. సాధారణంగా ఒక మధ్యతరగతి ఇంట్లో రోజుకు 10-20 చపాతీలు చేసుకుంటాం. కానీ మీకు తెలుసా, అంబానీ నివాసంలో ప్రతిరోజు దాదాపు 4000 రోటీలు తయారవుతాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షర సత్యం. అక్కడ ఉండేవారు 5 సభ్యులే అయినా ఆ ఇల్లు నడవడానికి వెనుక వందల మంది కష్టం ఉంటుంది. సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లు, క్లీనర్లు, టెక్నికల్ స్టాఫ్ ఇలా సుమారు 600 మంది సిబ్బంది అక్కడ నిరంతరం విధుల్లో ఉంటారు. వీరందరికీ అచ్చం అంబానీ కుటుంబం తినే నాణ్యమైన భోజనమే అందుతుంది. ఆ 4000 రొట్టెలను తయారు చేయడానికి అత్యాధునిక చపాతీ మేకింగ్ మెషిన్లు ఉపయోగిస్తారు. ఇది ఒక వంటగది కాదు, ఒక భారీ ఫుడ్ ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు. ఇక ఈ భారీ వంటశాల నడిపించే వ్యక్తి అంటే మెయిన్ చెఫ్ గురించి మాట్లాడితే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. యాంటిలియాలో హెడ్ చెఫ్ గా పనిచేసే వ్యక్తి ఏడాది సంపాదన అక్షరాల 24 లక్షల రూపాయలు, అంటే నెలకు 2 లక్షల రూపాయలకు పైమాటే. దేశంలోని టాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సంపాదించే దానికంటే ఇది చాలా ఎక్కువ. కానీ ఆ జీతం వెనుక భారీ బాధ్యత కూడా ఉంటుంది. కేవలం రుచి మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల ఆరోగ్యం ఆ చెఫ్ చేతుల్లో ఉంటుంది. ప్రతిరోజు 100 మందికి క్వాలిటీ తగ్గకుండా హైజెనిక్ గా భోజనం అందించడం అనేది ఒక హై ప్రెషర్ మేనేజ్మెంట్ టాస్క్. అక్కడ చిన్న పొరపాటుకు కూడా తావుండదు. ఇంత ఆస్తి ఉంది కదా, మీరు రోజు బంగారు పళ్లాల్లో విదేశీ వంటకాలు తింటారని అనుకుంటే పొరపాటే. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ముఖేష్ అంబానీకి ఉన్న అలవాట్లు ఒక సామాన్య భారతీయుడికి ఉన్నట్లే ఉంటాయి. ఆయన ఉదయం నిద్రలేవగానే మొదట తీసుకునేది ఒక గ్లాసు బొప్పాయి జ్యూస్. ఆ తర్వాత ఇడ్లీ, సాంబార్ లేదా ఉప్మా వంటి పక్కా దేశీ టిఫిన్ ఉండాల్సిందే. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోకూడదు అనే దానికి అంబానీ డైట్ ఒక నిదర్శనం. ఇక నీతా అంబానీ విషయానికి వస్తే ఆమె ఫిట్నెస్ కు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆమె మెనూలో ఎక్కువగా తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, గ్రీన్ జ్యూస్లు ఉంటాయి. మధ్యాహ్నం భోజనంలో సింపుల్ గా ఉండే పప్పు, అన్నం, రోటీ, సబ్జీ వంటి ఇంటి భోజనాన్నే వారు ఇష్టపడతారు. ఎన్ని కోట్లు ఉన్నా కడుపు నింపేది కమ్మని పప్పు అన్నమే కదా అన్నట్లుగా సాగుతుంది వారి జీవన శైలి. రాత్రిపూట మాత్రం చాలా తేలికపాటి ఆహారం తీసుకుంటారు. రాగులు లేదా జొన్నలతో చేసిన రొట్టెలు, వేడివేడి సూప్స్ వారి డిన్నర్ లో ప్రధాన భాగం. అంబానీ కుటుంబం పక్కా గుజరాతీలు కావడంతో వారికి గుజరాతీ స్టైల్ పప్పు అంటే ప్రాణం. అందులో ఉండే ఆ తీపి, పులుపు కలయిక కోసం వారు ఎంతటి విందునైనా వదులుకుంటారు. వారు జంక్ ఫుడ్స్ కు చాలా దూరంగా ఉంటారు. కానీ అప్పుడప్పుడు వారికి కూడా కోరికలు పుడతాయి కదా. నెలకు ఒక్కసారి మాత్రమే వారికి చీట్ డే ఉంటుందట. ఆ రోజు ముఖేష్ అంబానీ తనకి ఎంతో ఇష్టమైన సేవ్ పూరిని లాగించేస్తారు. ముంబై వీధుల్లో దొరికే ఆ చాట్ రుచిని ఆస్వాదించడానికి ఆయన ఇష్టపడతారట. చివరిగా చెప్పాలంటే యాంటిలియా అనేది ఒక అద్భుత కట్టడం కావచ్చు. అక్కడ వంటగది 7 స్టార్ స్థాయిలో ఉండొచ్చు. కానీ ఇంట్లో వారు కోరుకునేది మాత్రం అమ్మ చేతి వంట లాంటి స్వచ్ఛమైన, సామాన్యమైన రుచినే. సంపదలో అగ్ర శిఖరాన ఉన్న ఆకలి వేస్తే తినేది మాత్రం మనందరిలాంటి సాదా సీదా ఆహారమే. ఆడంబరాలు అన్నీ బయటకే, ఆత్మతృప్తి మాత్రం ఆ పప్పు అన్నంలోనే ఉంటుంది. జీతం లక్షల్లో ఉన్నా, కిచెన్ 7 స్టార్ హోటల్లో ఉన్నా కూడా పళ్లెంలోకి వచ్చేసరికి ఆ ముద్ద సింపుల్ గా ఉంటేనే ఆ కింగ్ కి కిక్.